బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చేసాను. అదేంటంటే హ్యాబిట్స్ అనేవి అందరికీ చాలానే ఉంటాయి. బట్ కొంతమందికి గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో గుడ్ హ్యాబిట్స్ ఏంటంటే కొంతమంది ఎర్లీగా లేచి వర్క్ ఎర్లీగా చేసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే డే మొత్తం యాక్టివ్గా ఉంటారు అనమాట. అదే లేట్గా లేచిన వాళ్ళు చూడండి, రోజు మొత్తం లేజీగా ఉంటారు. వాళ్ళు ఏం పని చేయరు, ఏం పని చేయాలన్నా వాళ్ళకి చేయాలనిపించదు. కాబట్టి మార్నింగ్ ఎర్లీగా లేచి వర్క్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రోజు యాక్టివ్గా ఉంటారు. ఏ పనైనా సరే విత్ ఇన్ నిమిషాల్లో చేసేది సెకండ్స్లో చేస్తారు, హవర్స్లో చేసేది మినిట్స్లో చేస్తారు. అంత యాక్టివ్గా ఉంటారు, అంత స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. కాబట్టి హ్యాబిట్స్ అనేవి కొంతమందికి ఎలా అంటే బ్యాడ్ ఉంటాయి, కొంతమందికి గుడ్ ఉంటాయి. అంటే బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, అవి కూడా గుడ్డే. కానీ ఏమంటే ఎదుటి చూసే వాళ్ళకి చాలా బ్యాడ్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ నిద్ర లేవడం, ఎర్లీగా నిద్ర లేకపోవడం ఒకటి. కొంతమంది ఏదైనా పని చెప్పినా సరే నిదానంగా చేస్తారు. తినడమైనా నిదానంగా ఉంటారు, ఏదైనా పని చెప్పినా నిదానంగా చేస్తారు, నడక నిదానంగా నడుస్తారు. ఏదైనా సరే స్పీడ్గా చేయడం రాదు. అండ్ ఏదైనా పని చెప్పినా చేయొచ్చులే, చూడొచ్చులే అంటారు. అది కూడా బ్యాడ్ హ్యాబిటే. ఎందుకంటే ఏదైనా పని చెప్పినప్పుడు లేదంటే పని చేయాలన్నప్పుడు అది వెంటనే అయిపోయేటట్టు ఉండాలి. అంతేకాని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం అనుకునేది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే ఆ పని అలాగే ఉండిపోతుంది, ఆ పని వల్ల జరిగే నష్టాలు కూడా చాలా ఉంటాయి. సో అది బ్యాడే కదా. గుడ్ హ్యాబిట్ వచ్చేసి ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం, లేజీగా ఉండకుండా మనిషి స్పీడ్గా ఉండడం, మంచి యాక్టివ్గా స్ట్రాంగ్గా ఉండడం అనమాట. కాబట్టి ఎవరైనా సరే అందరికీ నేను ఒకటే చెప్తాను, అదేంటంటే అందరూ ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఎర్లీ మార్నింగ్ నుంచి చాలా అప్పుడే మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అండ్ యాక్టివ్గా కూడా ఉంటారు ఆ పర్సన్స్. కాబట్టి అందరూ ఎర్లీగా లేచి యాక్టివ్గా ఉండాలనేది కోరుకుంటున్నాను. ఏ పనైనా సరే స్పీడ్గా చేయాలి, తొందరగా అని కోరుకుంటున్నాను. ఇంకా బ్యాడ్ హ్యాబిట్ అంటే అదే లేట్గా లేకపోవడం, లేజీగా ఉండడం, నిదానంగా ఉండడం, ఏదైనా పని చెప్పినా తర్వాత చేయాలనుకోవడం. కాబట్టి అందరూ అలా ఉండకుండా ఎర్లీ మార్నింగే లేచి పనులన్నీ మంచిగా చేసుకొని మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎవరైనా సరే లేజీగా అనిపించినా సరే అలాగే ఉండిపోవద్దు. లేజీగా అనిపించింది అంటే కొంతమంది ఉంటారు, లేజీగా అనిపించినా, కొంచెం హెడేక్గా ఉన్నా, కొంచెం ఫీవర్ వచ్చినా అలాగే పడుకుండిపోతారు. అలా పడుకోవడం వల్ల ఆ బాధ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అదే లేచి యాక్టివ్గా పని చేసి చూడండి, మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. మీకు హెడేక్ ఉన్న సంగతి మర్చిపోతారు, లేజీగా ఉంది అనుకోవడం మర్చిపోతారు. ఫీవర్ ఉన్నా సరే ఫీవరే కదా, అసలు ఫీవర్ ఎక్కడుంది, లేదు అనేలా ఉంటుంది అనమాట యాక్టివ్గా పని చేసుకుంటే. కానీ అంటే ఆ ఫీవర్ ఉన్నప్పుడు మనం ఫీవర్ ఉంది నేను పడుకుంటా అంటే మీకు అంతే లేజీగా ఉంటుంది, మీరు యాక్టివ్గా ఉండరు, ఫీవర్ కూడా అంతగా తగ్గదు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలి అండ్ గుడ్ హ్యాబిట్ అదే ఎర్లీగా లేచి యాక్టివ్గా స్ట్రాంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా నేను మాట్లాడింది ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.